రైట్. తెలంగాణ పార్లమెంటుకు సంబంధించి కొన్ని సర్వే ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయంటే ఆరా మస్తాన్ సర్వే భారతీయ జనతా పార్టీకి 8 నుంచి 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 8 ఇచ్చాయి. అదేవిధంగా ఏబీపీ సి ఓటర్ భారతీయ జనతా పార్టీకి 7 నుంచి 9 ఇస్తే కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 ఇచ్చాయి. ఇక భరతవర్ష్ 7 స్థానాలు బీజేపీకి ఇస్తే 8 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది. న్యూస్ 18 7 నుంచి 10 బీజేపీకి ఇస్తే 5 నుంచి 8 కాంగ్రెస్కి ఇచ్చింది. పీపుల్స్ పల్స్ 6 నుంచి 8 బీజేపీకి ఇస్తే 7 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్కి ఇచ్చింది. ఒక న్యూస్ 18 పీపుల్స్ పల్స్ మాత్రం బీఆర్ఎస్కి ఒక సీటు వస్తుంది. మిగతా అన్ని సంస్థలు కూడా ఎంఐఎంకి ఒక సీటు వచ్చింది. కోటేశ్వర గారు, అంటే ఇక్కడ ఒక 5 సర్వేలు చూసుకుంటే దాదాపుగా బీజేపీ 4 నుంచి డబల్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు మొన్ననే పూర్తయినాయి, ఇప్పటికీ మార్పు వచ్చిందంటారా? పెద్దగా మార్పు వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ ఓటింగ్ చూసినప్పుడు 2019లో దానికి 19% పైన ఓటింగ్ వచ్చింది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి దాని ఓటింగ్ 14% తగ్గింది. అయితే బీజేపీ వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి 7% ఓటింగ్ మాకు డబుల్ అయింది అని చెప్తున్నారు. కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం మాదే అనేటువంటి వాతావరణాన్ని సృష్టించినప్పుడే దానికి 14% వస్తే పోటీ చేసినటువంటి 2 ఎంపీలు కూడా అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోవడం అనేటువంటిది చూసాము. రెండోది, ఆ కాన్స్టిట్యున్సీస్లో చూసినప్పుడు అత్యధికమైన, అది చాలా సుదూరంలో ఉన్నది బీజేపీకి వచ్చినటువంటి మొత్తం ఓటింగ్ కూడా. అందుకని ఈ 6 నెలల్లో జరిగినటువంటి అద్భుతాలు కానీ లేకపోతే మరొకటి కానీ లేవు అనేటువంటిది ఒకటి. రెండోది, 2019లో బాలాకోట్ లేకపోతే ఈ అంశాలు తెలంగాణల మీద కూడా కొంత పనిచేశాయి, ముఖ్యంగా పట్టణ ఓటర్లు వీటి మీద. అందుకని ఈసారి అటువంటి ఫ్యాక్టర్ కూడా లేదు. కానీ ఎన్నికల సర్వేలు మాత్రం కాంగ్రెస్కే మెజారిటీ సీట్లు అనేటువంటిది ఇచ్చాయి. ఓటింగ్ ప్రకారం చూసినప్పటికీ నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే అత్యధికమైనటువంటి స్థానాలు కాంగ్రెస్కే వస్తాయి. రెండో స్థానంలో ఉన్నటువంటి బీజేపీకి వస్తే ఒక 3-4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఒక స్థానం కూడా వస్తుందా లేదా అనేది మాత్రం అనుమానమే. పోటీ అనేటువంటిది బీజేపీ కాంగ్రెస్ వర్సెస్గానే ఇక్కడ జరిగింది. అందుకని ఓటర్లు తీర్పు అనేటువంటిది అదే పద్ధతిలో ఉంటుంది తప్ప బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చేటువంటి అవకాశం లేదనేది నా అభిప్రాయం. రైట్. కొన్ని సర్వే ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూసినటువంటి అన్నీ కూడా 6 నుంచి 7, 9 కూడా ఇచ్చినాయి. వాసిరెడ్డి గారు, మీరేమంటారు? అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలకి మధ్య కొంత సమయం వచ్చింది. బీఆర్ఎస్ క్యాండిడేట్లను, వీక్ క్యాండిడేట్లను పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేవలం బీజేపీకి అడ్వాంటేజ్ కావాలని. అది ఏమైనా జరిగి ఉంటుందంట? కాంగ్రెస్కి 1-2 బీజేపీ కంటే ఎక్కువ సీట్లే వస్తాయి అనేది ఎక్కువ మంది అంచనా. నిజంగా రాకపోతే కాంగ్రెస్కి రాబోయే రోజులు రాజకీయంగా కూడా కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తక్కువ సీట్లతో అయినా సరే 65 సీట్లతో గెలిచి కూడా కూటమితో కలుపుకొని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటే రాజకీయంగా బీజేపీ నుంచి థ్రెట్ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్లు 100% బీఆర్ఎస్ అనేది కొంతమంది అభ్యర్థులు డిక్లేర్ చేశాక వాళ్ళు వెనక్కిపోవడం కానివ్వండి, ముందు అభ్యర్థులు చాలామంది పోటీకి సిద్ధంగా సుముఖంగా లేరు. ఎందుకంటే చాలా చోట్ల ముఖ్యంగా రూరల్ తెలంగాణలో లేకపోవటం స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా మన అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి కంపేర్ చేసుకుంటే వచ్చిన సీట్లు పోల్చుకుంటే ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు పెరిగినా కూడా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు, ఇందాక కోడిశ్వర గారు చెప్పినట్టు కూడా సడన్గా బీజేపీ ఓటు బ్యాంక్ పెరగడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఆ పార్టీకి 10 ఏళ్ళ కేంద్రంలో మోడీ అధికారంలో ఉండి తెలంగాణకి పెద్దగా చేసింది కూడా ఏమీ లేదు. అందుకని ఆ పార్టీకి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్, బీజేపీ కూడా చెప్పింది ఒకటే, మోడీని చూసి ఒకటేమంది కానీ కిషన్ రెడ్డిను, బండి సంజయ్ని చూసి ఒకటేమని ఎవరు అడగలేదు కూడా. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అటు షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్కి వేయడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేయటం వల్లే బీజేపీ లాభపడాలి తప్ప అదర్వైజ్ వేరే వాళ్ళకి రీజన్ లేదు. ఇక్కడ బీజేపీ బలపడటానికి, అధికంగా సీట్లు దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ న్యాచురల్గా ఇప్పుడు సీట్లు కనుక పెరిగితే, ఇప్పుడు వస్తున్న ప్రొజెక్షన్స్ ప్రకారం సీట్లు పెరిగితే అవి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ అవ్వటం వల్ల వచ్చినాయి తప్ప వేరే కారణం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్. కృష్ణ, మీరేమంటారు? అంటే ప్రధానంగా బీజేపీ వాళ్ళు చెప్తుంది ఆదిలాబాదు, కరీంనగర్, జహీరాబాదు, నిజామాబాదు, మెదక్కు, చేవెళ్ళ, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, భువనగిరి వాళ్ళు చెప్తుంది. మిగతా స్థానాలు అయితే ఖమ్మం, నల్గొండ అయితే అసలు గెలిచే పరిస్థితి లేదు, మహబాద్ అయితే ఇక ఛాన్సే లేదు. సో వీళ్ళు చెప్తుంది ఈ 7, 8 స్థానాలు డ్యామ్ షూర్గా గెలుస్తామని అంటున్నారు వాళ్ళు. సో ఎట్లా ఉండొచ్చు?
ఖచ్చితంగా ఇక్కడ నేను కొంచెం డిఫర్ అవుతా అన్నతో. ఏంటంటే బీజేపీ క్యాండిడేట్లను మీరు చూడండి, ఒక నేను 6 పేర్లు చదివితే ఈ 6 ఓడిపోతారన్నంత ఆశ్చర్యం కలుగుతుంది. అంత స్థాయిలో అంటే బీజేపీ ఇక్కడ ఎంత గ్రౌండ్ ఉందనేది మనం గతంలో కూడా చూసాం. తెలంగాణ అసెంబ్లీకి పార్లమెంట్కి చేంజ్ అవుతుంది. ఖచ్చితంగా బీజేపీకి అభ్యర్థులు అనేవారు చాలా బలంగా ఉన్నారు. ఆ బయట పార్టీ నుంచి తెచ్చుకున్నారా, సొంత పార్టీలు తయారు చేసుకున్నారా అనేది పక్కన పెడితే ఒక 6 బయట నుంచే తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారు. అంటే మీకు సడన్గా ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క బలము బీజేపీ సింబల్కి ఇక్కడ యాడ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇంకోటి మేము ఫీల్డ్లో తిరిగినప్పుడు మీకు నిజంగా ఆదిలాబాద్లో ఈ అక్షింతల ప్రభావం, ఈ ఆలయ ప్రభావం చాలా స్పష్టంగా మహిళల్లో చూసాం. అంటే ఒక రకంగా ఆశ్చర్యకరమైన మా ఎక్స్పీరియన్స్ కూడా ఆశ్చర్యమే. అంటే అసెంబ్లీలో బీజేపీ ఒక తప్పు చేసింది, సీట్లు లాస్ట్ మినిట్ వరకు కూడా అనౌన్స్ చేయలేదు. కానీ పార్లమెంట్లో ఆ తప్పు చేయలేదు. పార్లమెంట్లో దాదాపుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లోనే కంప్లీట్ చేసింది. పార్లమెంట్లో తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. లాస్ట్ మినిట్ వరకు ఊగిసలాడి ఇచ్చినోండి మళ్ళీ వెనక వీక్కొని మళ్ళీ ఇంకోనికి ఇచ్చి అంతా అడావుడి చేసి ఆగం చేసుకున్నంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ. కానీ వేరే బీజేపీ వచ్చేసరికి పర్ఫెక్ట్గా అంటే ఒకటి ఉత్తర భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది, దాన్ని దక్షిణ భారతదేశంలో కవర్ చేయాలన్న ఫస్ట్ నుంచి ఒక నేరేషన్ ఏదైతే నడుస్తుందో దాన్ని తెలంగాణలో ఒక ప్రయోగశాల కింద వాళ్ళు తీసుకున్నారు. సిద్ధాంతాలు లేదు, ఏం లేదు. అవతల పార్టీలో ఎంత గట్టిగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎంపీ చేసుకోవడం తప్ప వేరే ఆలోచన అనేది బీజేపీకి లేదు. సో దాన్ని పర్ఫెక్ట్గా తెలంగాణలో ఒక ప్రయోగశాల చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం, ఒక ఎక్స్పెరిమెంట్ అనేది తెలంగాణలో చేశారు. అందుకే మనకి ఎక్కడ చూసినా కూడా బీజేపీ 10 కూడా రావచ్చు అనే నేరేషన్స్ చాలా చోట్ల వినపడుతుంటాయి. నేరేషన్ ఎట్లా బిల్డప్ అయిందంటే ఒకసారి చూస్తే నిజంగా 10 వస్తాయన్నారు. అంటే అందరికి ఏ పార్టీ అయినా 10కి పైన గెలుస్తామని వాళ్ళ కార్యకర్తలు చెప్పారు. 10లో 10 గెలుస్తామనంటే ఇప్పుడు మా ఖమ్మం, మహబాదు, నాగర్ కర్నూలు ఈ స్థానాలు అయితే గెలిచే పరిస్థితి లేదు. నల్గొండ, వరంగల్ 2 జిల్లాల్లో కాంగ్రెసే వచ్చేస్తుంది, అది ఇబ్బంది లేదు. ఇక్కడే మనం మాట్లాడుకునేది కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంతో కొంత చేవేళ్ళకి ఛాన్స్ ఉంది అనేది టఫ్ ఫైట్ నడుస్తుంది అక్కడ సడన్గా. అట్లాగే నాగర్ కర్నూలులో కూడా కొంచెం లాస్ట్ మినిట్లో లాస్ట్ 2 డేస్లో భరత్ పుంజుకున్నాడు అనేది. ఇక మెదక్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుంది ఎంతో కొంత. ఒకవేళ కాంగ్రెస్ ఎట్లాగూ అక్కడ 3rd ప్లేస్ పోయే అవకాశం కూడా కనపడుతుంది. మీకు మేజర్ టఫ్ ఎక్కడ ఉందంటే సికింద్రాబాద్ ఒకటి గట్టి ట్రయాంగిల్ అయింది, అది పద్మారావు గౌడ్ ఉండటం వల్ల. సో ఏ రకంగా చూసుకున్నా మీకు ఒక 5 సీట్లు అయితే ఇప్పటికీ బీజేపీకి ఖచ్చితంగా గెలుస్తుందనే నేరేషన్ అనేది కనబడుతుంది. పోస్ట్ పోల్ అనాలిసిస్లో కూడా తేలుతుంది. ఈ 5 8 అవుతుందా, 6 అవుతుందా, 7 అవుతుందా అనేదే సమస్య తప్ప 5 వరకు అయితే లాంచింగ్ ప్యాడ్లు అయితే ఉన్నట్లే కనపడుతుంది నా వరకు. సో అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ముందు చూపుగా ముందు సీట్లు ప్రకటించింది, లోక్సభకు వచ్చేటాలకి ఈ నాన్సుడు ధోరణి కొంత దెబ్బతీస్తుంది. అంటే ఇక్కడ ఎవరి కోసమో ఎవరో పని చేసినట్టు కనపడుతుంది ఒకటి ఫస్ట్. ఎందుకంటే ఇవాళ బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ వల్లనే. నేను తిరిగినప్పుడు కూడా చెప్పిన మా ఊర్లో బీఆర్ఎస్ ఓట్లని బీజేపీ వేసారు సార్, వేపించారు సార్ అని చెప్పిన. సో అంటే ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప బీజేపీకి ఆ 5 నుంచి పై ఫిగర్ రావడం అనేది బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ వల్లనే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అంత క్యాడర్ లేదు, అంత వ్యవస్థ లేదు బీజేపీకి గ్రామాల్లో, మనకు తెలిసిందే ఆ విషయం. రైట్. కోటేశ్వర గారు, తెలంగాణలో బీజేపీ సంబంధించి ఇందాక మనం అనుకున్నాక బీఆర్ఎస్ అంత ఫైట్ ఇవ్వలేదు అనేది కొంత వాదన. కానీ కేటీఆర్ మాత్రం మేము ఖచ్చితంగా 6-7 అని ఆయన చెప్తున్నారు. కానీ ఏ మేరకు ఫైట్ ఇచ్చిందంటారు? అంటే మీరు మొత్తం చూశారు కాబట్టి ఎలక్షన్ ప్రక్రియ మొత్తంగా చూసినప్పుడు బీఆర్ఎస్లో ఒక బలహీనత అనేటువంటిది క్యాండిడేట్ల దగ్గర మనకి స్పష్టంగా కనిపించింది. రెండోది నేను అనుకోవటం కొన్ని ప్రాంతాల్లో అంటే కాంగ్రెస్ని మానసిక దెబ్బతీయడానికి ఎట్లాగైతే మనకి హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్ తన ఓటింగ్ మొత్తాన్ని ఈటెల రాజేందర్కి అక్కడ బదిలీ చేసింది. అదేవిధంగా నిజామాబాద్ ఎన్నికల్లో కవితను దెబ్బతీయడానికి కూడా లాస్ట్ టైము కాంగ్రెస్ తన ఓటింగ్ మొత్తాన్ని కూడా షిఫ్ట్ చేసింది. బహుశా అటువంటి ఎత్తుగడలతోటి కాంగ్రెస్ ని షిఫ్ట్ అంటే ఉంది అభ్యర్థి బలహీనంగా ఉండడం, రెండోది బలహీనంగా ఉండటమే బలహీనంగా ఉండటమే కాదు, కావాలని వేయించింది. ఈ హుజూరాబాద్ లో కావాలని వేయించారు, అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళే అనధికారికంగా మాట్లాడేటప్పుడు చెప్పారు. అటువంటి టాక్టిక్స్నే ఇప్పుడు కాంగ్రెస్ని మానసికంగా దెబ్బతీయాలంటే కొన్ని చోట్ల బీజేపీ గెలిచినా మనం ఎట్లాగూ లేనప్పుడు బీజేపీ గెలిచినా అది దెబ్బతీయచ్చు, తర్వాత మనం చూసుకోవచ్చు అనేటువంటి ఒక ఎత్తుగడ ఉన్న బీఆర్ఎస్ నాయకుల్లో స్థానికంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ వచ్చింది అనేటువంటిది ఒకటి. నేను అనుకోవటం ఏంటంటే ఇతర ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు
బీఆర్ఎస్కి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఒక గణనీయమైనటువంటి ఓటింగ్ వేశారు. కానీ ఆ ముస్లిం ఓటింగ్ అనేటువంటిది ఈసారి బీఆర్ఎస్కి పడకపోగా బీజేపీకి వ్యతిరేకంగా పడేట్లయితే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలను కూడా మనం తోసిపుచ్చలేము. అది ఉత్తర తెలంగాణ కానివ్వండి, మొత్తం రాష్ట్రం మొత్తం. అందువల్ల బీజేపీకి వస్తాయని చెప్తున్నటువంటి సీట్లు నాకైతే అటువంటి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్ ఓటు అంతా కూడా బీఆర్ఎస్ కి పడ్డది. ఈసారి అర్బన్ ఓటు ఎటువైపు ఉంటుంది? కాంగ్రెస్ కి పడలేదు లాస్ట్ టైం అర్బన్ ఓటు అంతా కూడా. అంటే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో పడలేదు, కొంత మేరకు ప్రభావం చూపించింది. మరి ఈసారి ఇప్పుడు హైదరాబాద్ విషయానికి చూస్తే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఎంత షిఫ్ట్ అయిందో చూసాము. కానీ ఆ బీజేపీకి ఆ షిఫ్ట్ అయినటువంటి ఆ ధోరణి అసెంబ్లీ ఎన్నికల్లో కనపడలేదు. అందువల్ల బీజేపీ అనేటువంటి దాని వీక్నెస్ ఏమిటో బయటపడింది. ఈవెన్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా, లోక్సభ కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీకి వచ్చినటువంటి ఓట్లు చాలా తక్కువ. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఈ మన కాంగ్రెస్ అమలు జరుపుతున్నటువంటి గ్యాస్ పథకం కావచ్చు, లేదా మహిళలకి ఉచిత పథకాలు కావచ్చు, లేదా కొన్ని ఆశలు ఇప్పటికే మేము అమలు జరుపుతామనేటువంటి పథకాలు పట్టణ ఓటర్లలో కూడా, నేను అనుకోవటం పట్టణ ఓటర్లలో మహిళా ఓటింగ్ అనేటువంటిది కాంగ్రెస్కి గతం కంటే ఎక్కువ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా ఎంతో కొంత లబ్ధి చెందుతున్నారు ఉచితంగా ప్రయాణాలు చేయడం ద్వారా ఆర్థికంగా, ఇవన్నీ చూసుకున్నప్పుడు. అందుకని ఈసారి కాంగ్రెస్ ఓటింగ్ అనేటువంటిది అర్బన్ ప్రాంతాల్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి పెరగడానికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేటువంటి ప్రశ్న. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే చాలా నిర్లిప్తంగా ఓటింగ్ జరిగింది. పట్టణ ఓటర్ల ఉత్సాహంగా మనకు ఎక్కడ కనపడదు. అందుకని ఇది ఒక అన్ప్రిడిక్టబుల్ అనేది మాత్రం నేను చెప్పాలి. రైట్. వాసిరెడ్డి గారు, అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత కొంత రిలాక్స్ మూడ్లో ఉన్నట్టుగా కనిపించినట్టుగా కొంతమంది చెప్తున్నారు. అంటే ఎలక్షన్స్ని సీరియస్గా తీసుకున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గం గతంలో గెలిచిన మల్కాజ్గిరి కానీ, ఆయన ఉన్నటువంటి మహబూబ్ నగర్ కానీ వీటన్నిటిని అంత సీరియస్గా తీసుకోలేదు అనేది ఒక వాదన. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు కూడా ఆ రిలాక్స్ మూడ్లో ఉండి మన ఈ గావుగా ఎలక్షన్ అనుకునేటువంటి ధోరణి కొంత కల్పించింది అనేది ఒకటి. ఒక ఖమ్మం కొన్ని చోట్ల మినహాయిస్తే అంత సీరియస్గా తీసుకోలేనేది ఒకటి. నిజమేనా? వాళ్ళు నిజానికి ఇందాక మిత్రుడు కృష్ణ చెప్పినట్టు క్యాండిడేట్స్ విషయంలో కొన్ని తప్పులు చేశారు. చివరి వరకు ఇవ్వకపోవడం ఒకటి, బలమైన అభ్యర్థులు నిలపకపోవడం ఒకటి, కొన్ని చోట్ల అనుమానాలు కూడా ఉన్నాయి. అక్కడ బలహీనమైన అభ్యర్థులు నిలపడం, షిఫ్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఎవరికో మేలు చేయడం కోసం చేశారు. మీరు చెప్పినట్టు నిజంగా కూడా అంత సీరియస్ వాళ్ళు ఈ అధికారంలోకి వచ్చి ఆనందంలో ఇది మంద కాదు అనుకుని మీకు ఒకసారి రివ్యూ పెట్టేసి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వార్నింగ్ ఇచ్చాడు, అందరి మీద సీరియస్ అయ్యారని వార్తలు కూడా వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు, కానీ సెంట్రల్కి ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమి పెట్టుకొని ఖచ్చితంగా మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పేసి అభ్యర్థుల విషయంలో పొరపాటు చేశారు. సీరియస్నెస్గా తీసుకోకపోవడంలో ఢిల్లీ నుంచి కొంచెం అక్షింతలు పడ్డ తర్వాతే వీళ్ళు యాక్టివేట్ అయ్యారు. అభ్యర్థుల విషయంలో చివరి నిమిషం వరకు నిజంగా చెప్పాలంటే కేక్ వాక్ లాంటి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను చివరి నిమిషం వరకు సాగదీశారు. అనవసరమైన ఇది అనమాట. కొంత లీనియన్స్ అయితే కనిపించింది స్పష్టంగా కాంగ్రెస్. అవన్నీ కూడా అడ్వాంటేజ్ అవుతాయి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇందాక మీరు అడిగినట్టు పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు చాలా స్మార్ట్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. ఫస్ట్లో అసలు జిహెచ్ఎంసీలో ఫస్ట్ గెలిచినప్పుడు అసలుకి బీఆర్ఎస్కి నాకు తెలిసి జిహెచ్ఎంసీలో 1 or 2 కార్పొరేటర్లో లేకపోతే అసలు 0 ఉన్నాయి. కానీ నెక్స్ట్ జరిగిన ఎన్నికల్లో కంప్లీట్గా చేంజ్ ఓవర్ వచ్చింది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీని ఎన్నుకుంటే పనులు జరిగితే మొత్తం స్మూత్గా బండి నడుస్తుంది. నిజానికి కార్పొరేటర్ తోటి సామాన్య ప్రజలకి అవసరము 0% ఉంటుంది. ఎవరో ఇల్లు కట్టుకునేవాడు ఏదైనా సతాయిస్తుంటే అట్లాంటి పనులు తప్ప వాళ్ళకి ఎవరికి ఏం పని ఉండదు. కానీ వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మనకి గొడవలు అనవసరం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వేద్దామని. ఆ కోణంలో కొంత అర్బన్ ఓటర్లలో కూడా కాంగ్రెస్ వైపు కేవలం అధికారంలో ఉన్నారనే కారణంతో మొగ్గు చూపించవచ్చు. ఇందాక కోడిసా గారు చెప్పినట్లు ఈ ఉచిత బస్ అనేది ఖచ్చితంగా ఎంతో కొంత, ఎందుకంటే స్టూడెంట్స్ వాడుకుంటున్నారు, మహిళలు మిగతా వాళ్ళంతా వాడుతున్నారు కాబట్టి కొంత పాజిటివ్ ఫ్యాక్టర్గా అయితే పనిచేసే అవకాశం ఉంది.